భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని మోడీ ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా 4 లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని కోరుతూ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా కొత్తగూడెం పట్టణంలో రాజకీయ పార్టీల జేఏసీ ఆధ్వర్యంలో పాత బస్సు డిపో నుండి బస్టాండ్ సెంటర్ వరకు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. కొత్తగూడెం బస్టాండ్ సెంటర్లో బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్ యాజమాన్యాలకు అనుకూలంగా కార్మికులకు వ్యతిరేకంగా విధానాలను అమలు చేస్తున్నారని, నేటి సార్వత్రిక సమ్మెలో 50 కోట్ల మంది సంఘటిత అసంఘటిత రంగాల కార్మికులు పాల్గొన్నారని, సమ్మె విజయవంతమైందన్నారు. కగార్ పేరుతో మావోయిస్టులను, గిరిజనులను హింసిస్తూ అటవీ ఖనిజ సంపదను దోచుకోవడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వ విధానం ఉందని తీవ్రంగా విమర్శించారు. కమ్యూనిజం అజేయమైందన్నారు. దేశంలో పేదరికం నిర్మూలనకు బీజేపీ ప్రభుత్వం కృషి చేయాలని హితవు పలికారు. పెరుగుతున్న నిత్యావసర ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. లాభాల బాటలో నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను, నవరత్నాలను ప్రైవేటుపరం చేస్తున్నారని విమర్శించారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను కాలరాసి, కార్మికుల సంక్షేమాన్ని దెబ్బతీస్తున్నారని విమర్శించారు. కార్మికుల నడ్డి విరిచే విధంగా ఉన్న 4 లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. హిందూ రాష్ట్రాన్నిగా మార్చడం కోసం ఈ దేశాన్ని పాలన చేస్తున్నటువంటి మోడీ ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, రైతాంగ వ్యతిరేక విధానాల ఫలితమే ఈనాడు దేశవ్యాప్తంగా ఈ సమ్మె సాగుతా ఉంది. ఇవాళ ఈ భారతదేశంలో కొత్తగూడెం జిల్లాలో ఒక పరిశ్రమలో 11 సంవత్సరాల నుంచి ఒక కార్మికుడు పనిచేస్తా ఉన్నాడు. చిన్న పరిశ్రమ, 50 మంది. 31వ తారీఖు డ్యూటీ చేసిండు. 1వ తారీఖు నుంచి పని లేదు, బందిపోకున్నాడు. అప్పుడు దాకా ప్రత్యేకనే పని చూసుకోవాలను. ఇవాళ నేను ఆ యజమానితో మాట్లాడితే చట్టం మారింది కానీ మేము ఎవరైనా ఎప్పుడైనా తీసేయద్దు, మాకు ఏ కార్మిక చట్టాలు మా పరిధిలో వర్తించవు. ఎక్కడి నుంచి వచ్చినాయి అని నరేంద్ర మోడీ గారు మొత్తం కార్మిక చట్టాలను తీసేస్తే ఇది దాకా వచ్చింది. ఇలా కార్మిక వర్గానికి హక్కులు లేకుండా పోతా ఉన్నాయి. మన లాంటి జిల్లాలలో కొద్దిగా నడుస్తా ఉన్నదంటే ఇక్కడ పోరాటం ఉన్నది, ప్రతిఘటన ఉన్నది, మన ఉద్యమాలు, మన జెండాలు బలంగా ఉన్నాయి. చట్టం ఎట్లున్నా ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీలు ఏఐటీసీ, సిఐటి, ఐఎఫ్టి, ఐఎన్టీసీ అది లేదు. కార్మిక వర్గ నాయకత్వం ఉంది కాబట్టి చట్టం ఎట్లున్నా మనం నడిపిస్తా ఉన్నాం. కానీ అన్ని చోట్ల నడిపేయలేం. మనకు సపోర్ట్ చేసిన చట్టాలు పారిశ్రామిక అధిపతులకు చుట్టాలుగా మారిపోయినాయి. ఈ నేపథ్యంలో ఇవాళ కార్మిక వర్గం ప్రజలు 50 కోట్ల మంది సమ్మెలో సపోర్ట్ చేశారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా అంటే ఏంటి? ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం యొక్క దుర్నీతిని ఎండగట్టారు. మన ప్రజాస్వామిక ఓటింగ్ వ్యవస్థలో మెజార్టీ సీట్లు 240 వచ్చినాయి. ఆ జోలికి నేను 100 మంది చేసే పని 10 మంది చేస్తారట, ఒక్కడే చేస్తారట. కానీ ఇవాళ ప్రభుత్వ రంగ పరిశ్రమలు కూడా మాట్లాడుతూ ఉన్నాయి. ప్రభుత్వ రంగ పరిశ్రమలు మాట్లాడడానికి లేకుండా ప్రభుత్వ రంగ పరిశ్రమలు లాభాలు వచ్చేవని అమ్మేస్తా ఉన్నారు. లాభాలు వచ్చే నవరత్నాలను కూడా ఇవాళ కట్టబెట్టే ప్రయత్నం సాగుతా ఉన్నారు. మన కొత్తగూడెంకి ఆనుకొని ఉన్నటువంటి స్టీల్ క్యాంపస్ 400 ఎకరాల భూమి రోడ్డు కానుక దాన్ని అమ్మేసే ప్రయత్నం సాగుతాం. మనం ప్రతిఘటిస్తా ఉన్నాం. మననే స్థానిక శాసనసభ్యులు సిపిఐ రాష్ట్ర గారి శాంతరావు గారి నాయకత్వంలో మరి డిప్యూటీ సీఎం కూడా తీసుకుపోయి చెప్తా ఉంటే ప్రభుత్వ విధానాలు ఇట్లున్నాయి, ఇలా ప్రభుత్వ రంగం కాపాడుకోవాలి. అందుకే ఈ సమ్మె డిమాండ్స్ ఏంటి? ఈ దేశ రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. ఈ దేశంలో మాట్లాడే వాళ్ళని, పోరాడే వాళ్ళని, ప్రశ్నించే వాళ్ళని మేము చంపేస్తామంటున్నారు.